ఓం శాంతి 12/10/2023 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, శ్రీమతమును అనుసరిస్తే మీ ఖజానాలన్నీ నిండిపోతాయి. మీ భాగ్యం ఉన్నతంగా అయిపోతుంది. ప్రశ్న: ఈ కలియుగంలో ఏ విషయంలో దివాలా తీయడం జరిగింది? దివాలా తీయడంలో దీని పరిస్థితి ఎలా తయారైంది? జవాబు: కలియుగంలో పవిత్రత, సుఖశాంతులు దివాలా తీసాయి కనుక భారతదేశం సుఖధామము నుండి దుఃఖధామంగా, వజ్రము నుండి గవ్వ సమానంగా అయిపోయింది. ఈ ఆట అంతా భారతదేశం పైనే ఉంది. ఈ ఆట యొక్క ఆది మధ్య అంత్యాల జ్ఞానం ఇప్పుడు మీకు తండ్రి వినిపిస్తూ ఉన్నారు. అదృష్టవంతులైన, సౌభాగ్యవంతులైన పిల్లలే ఈ జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకోగలరు. పాట: భోలానాథునికి సాటి అయిన వారు ఎవ్వరూ లేరు. ఓం శాంతి. భగవాను వాచ. ఏ భగవానుడు? భోలానాథుడైన శివ భగవాను వాచ. తండ్రి కూడా అర్థం చేయిస్తాడు. అయితే అర్థం చేయించడం టీచర్ పని, సద్గురువు పని కూడా. శివ బాబాయే సత్యమైన తండ్రి. వారిని భోలానాథుడని అంటారు. శంకరుడిని భోలా అని అనరు. అతడు కన్ను తెరిచాడు, దానితో సృష్టినంతటినీ భస్మం చేసేశాడు అని శంకరుడి గురించి చెప్తారు. భోలా భండారి అని శివుడిని అంటారు. అనగా ఖజానాలను సంపన్నంగా చేసేవారు. అది ఏ ఖజానా? ధనము, సంపద, సుఖశాంతుల ఖజానాలు. పవిత్రత మరియు సుఖశాంతుల ఖజానాను సంపన్నంగా చేసేందుకే తండ్రి వచ్చారు. కలియుగంలో పవిత్రత, సుఖశాంతులు దివాలా తీసాయి. ఎందుకంటే రావణుడు శపించాడు. అందరూ శోక వాటికలో ఏడుస్తూ బాదుకుంటూ ఉంటారు. భోలానాథుడైన శివబాబా కూర్చొని సృష్టి ఆది మధ్య అంత్యాల రహస్యాన్ని అర్థం చేయిస్తారనగా పిల్లలైన మిమ్ములను త్రికాలదర్శులుగా చేస్తారు. డ్రామాను గూర్చి అయితే ఇంకెవ్వరికీ తెలియదు. మాయ పూర్తిగా బుద్ధిహీనులుగా చేసేసింది. ఈ సుఖ దుఃఖాల, ఓటమి గెలుపులాట భారతదేశందే. భారతదేశం వజ్రతుల్యంగా సంపన్నంగా ఉండేది. ఇప్పుడు గవ్వ వలె నిరుపేదగా ఉంది. భారతదేశం సుఖధామంగా ఉండేది. ఇప్పుడు దుఃఖధామంగా ఉంది. భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇప్పుడు నరకంగా ఉంది. మళ్ళీ నరకం నుండి స్వర్గంగా ఎలా తయారవుతుందో దాని ఆది మధ్య అంత్య జ్ఞానాన్ని జ్ఞానసాగరులు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ఇది కూడా బుద్ధిలో నిశ్చయం ఉండాలి. ఎవరి భాగ్యమైతే తెరుచుకోవాల్సి ఉంటుందో వారికే నిశ్చయం కలుగుతుంది. ఎవరైతే సౌభాగ్యశాలురుగా అవ్వనున్నారో వారికి నిశ్చయం కలుగుతుంది. అందరూ దుర్భాగ్యశాలురుగానే ఉన్నారు. దుర్భాగ్యశాలురు అనగా వారి భాగ్యం పాడైపోయింది, భ్రష్టాచారులుగా ఉన్నారు. తండ్రి వచ్చి శ్రేష్టాచారులుగా తయారు చేస్తారు. కానీ ఆ తండ్రిని కూడా కొందరు మాత్రమే కష్టంగా అర్థం చేసుకోగలరు. ఎందుకంటే వారికి దేహం లేదు. పరమాత్మ మాట్లాడతారు. పావనాత్మలు సత్యుగంలోనే ఉంటాయి. కలియుగంలో అందరూ పతితులుగా ఉన్నారు. అనేక మనోకామనలతో జగదంబ వద్దకు వెళ్తారు. వారికి ఏమీ తెలియదు. అయినా ఏ ఏ భావనలతో పూజ చేస్తారో దాని అనుసారంగా వారికి అల్పకాలికంగా క్షణభంగుర ఫలాన్ని ఇచ్చేస్తాను. జడ విగ్రహాలు ఎప్పుడూ ఫలితాన్ని ఇవ్వజాలవని తండ్రి చెప్తున్నారు. ఫలమును ఇచ్చేవాడిని, అల్పకాలిక సుఖమును ఇచ్చేవాడిని కూడా నేనే. అంతేకాక అనంతమైన సుఖమునిచ్చే దాతను కూడా నేనే. నేను దుఃఖదాతను కాను. నేను దుఃఖహర్త, సుఖకర్తను. సుఖధామంలో స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు మీరు వచ్చారు. ఇందులో చాలా పథ్యం ఉంది. ఆదిలో సుఖం ఉంది. ఆ తర్వాత మధ్యలో భక్తి మార్గం ప్రారంభమవుతుంది. కావున సుఖం పూర్తి అయ్యి దుఃఖం మొదలవుతుంది. దేవీ దేవతలు మళ్ళీ వామ మార్గము లేక మధువు, మద్యము, మాంసములు సేవిస్తూ మిథునత్వంతో పూజిస్తూ వికారాలలో పడిపోతారు. అక్కడ నుండే మళ్ళీ భక్తి ప్రారంభమవుతుంది అని బాబా అర్థం చేయిస్తారు. ఆదిలో సుఖం ఉంటుంది, మధ్యలో దుఃఖం ప్రారంభమవుతుంది, అంతిమంలో మహా దుఃఖం ఉంటుంది అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు నేనే మీరు సుఖధామంలోకి వెళ్లేందుకు మిమ్మలను తయారు చేస్తున్నాను. మిగిలిన వారంతా లెక్కాచారాలను తీర్చుకొని శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. శిక్షలైతే ఎన్నో అనుభవిస్తారు.
ట్రిబ్యునల్ కూడా కూర్చుంటుంది. కాశీలో కూడా బలిహారం అవుతారు. కాశీ కల్వట్, కత్తుల బావిలో దూకుట అని అంటారు కదా! కానీ బాబా అర్థం చేయించారు. ఇప్పుడు కాశీలో శివుడి మందిరం ఉంది. అక్కడ భక్తి మార్గంలో శివబాబా స్మృతిలో ఉంటారు. ఇప్పుడు ఇక మేము మీ వద్దకు వచ్చేస్తాము అని అంటారు. ఎంతగానో ఏడుస్తూ శివుడిపై బలిహారం అవుతారు. దానితో వారికి అల్పకాలికమైన క్షణభంగురమైన కొద్దిపాటి ఫలం లభిస్తుంది. ఇక్కడ మీరు బలి అవుతారు అనగా 21 జన్మల వారసత్వాన్ని పొందేందుకు వస్తూనే శివబాబాకు చెందిన వారిగా అవుతారు. జీవహత్య చేసుకునే విషయం ఏది ఇక్కడ లేదు. జీవిస్తూనే బాబా నేను మీ వారిని అని అంటారు. అక్కడైతే వారు శివుడిపై బలిహారం అవుతారు, బావిలో దూకి మరణిస్తారు. తద్వారా మేము ఆ శివబాబాకు చెందిన వారిగా అయిపోతామని భావిస్తారు, కానీ వారు అలా అవ్వరు. ఇక్కడైతే జీవిస్తూనే తండ్రికి చెందిన వారిగా అవుతారు. బాబా ఒడిలోకి వస్తారు. మళ్ళీ తండ్రి శ్రీమత అనుసారం నడవాల్సి ఉంటుంది. అప్పుడే శ్రేష్టమైన దేవతలుగా అవ్వగలరు. ఇప్పుడు మీరు అలా అవుతున్నారు. కల్ప కల్పము మీరు ఈ పురుషార్థం చేస్తూ వచ్చారు. ఇది క్రొత్త విషయం ఏమీ కాదు. ప్రపంచము పాతబడుతుంది, మళ్ళీ తప్పకుండా క్రొత్తదిగా అవ్వాలి కదా. భారతదేశం క్రొత్తదిగా సుఖధామంగా ఉండేది, ఇప్పుడు పాతదిగా దుఃఖధామంగా ఉంది. మనుషులు ఎంత రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు అంటే వారు సృష్టి ఒక్కటే అన్నది అర్థం చేసుకోరు. అదే సృష్టి కేవలం క్రొత్తదిగా పాతదిగా మారుతూ ఉంటుంది. మాయ బుద్ధికి తాళం వేసి పూర్తిగా తుచ్చ బుద్ధి కలవారిగా చేసేసింది. అందుకే తండ్రి కర్తవ్యం ఏమిటి అని తెలియకుండానే దేవతలను పూజిస్తూ ఉంటారు. దీనిని గుడ్డి నమ్మకము అని అంటారు. దేవతల పూజలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసేస్తారు. వారిని పూజించి, తినిపించి, త్రాగించి ఆ తర్వాత సముద్రంలో ముంచేస్తారు. కనుక ఇది బొమ్మల పూజయే కదా. దీనివల్ల లాభం ఏముంది? ఎంత ఆడంబరంగా జరుపుతారు, ఎంత ఖర్చు చేస్తారు. వారం రోజుల తర్వాత శ్మశానంలో పాతిపెట్టినట్లు సముద్రంలో, నదులలో ముంచేస్తారు. భగవాను వాచ ఇది అసురీ సంప్రదాయపు రాజ్యం. నేను మిమ్మలను దైవీ సంప్రదాయులుగా చేస్తాను. కొంతమందికి నిశ్చయం లభించడం కష్టం, ఎందుకంటే సాకారంలో చూడలేరు. ఆగా ఖాన్ సాకారంలో ఉండేవారు. అతడికి అనేక మంది అనుచరులు ఉండేవారు. అతడిని బంగారు వజ్రాలతో తులాభారం చేసేవారు. ఏ చక్రవర్తికి కూడా అంత మహిమ జరగదు. అయితే అతడు చేసింది ఏమీ లేదు. కనుక తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. దీనిని అంధశ్రద్ధ అని అంటారు. ఎందుకంటే స్థిరమైన సుఖం లేదు. చాలా మురికి అపవిత్రమైన వారు కూడా ఉంటారు. గొప్ప గొప్ప వ్యక్తుల ద్వారా పెద్ద పెద్ద పాపాలు జరుగుతాయి. తండ్రి చెప్తున్నారు, నేను పేదల పాలిటి పెన్నిధిని. పేదవారిచే అన్ని పాపాలు జరగవు. ఈ సమయంలో అందరూ పాపాత్ములుగా ఉన్నారు. ఇప్పుడు మీకు అనంతమైన తండ్రి లభించారు. అయినా మీరు వారిని గడియ గడియ మర్చిపోతారు. అరే, మీరు ఆత్మయే కదా. ఆత్మను కూడా ఎప్పుడూ ఎవ్వరూ చూడలేదు. ఒక నక్షత్రం వలె బ్రుకుటి మధ్యలో ఉంటుంది అని భావిస్తారు. ఎప్పుడైతే ఆత్మ బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు శరీరం అంతమైపోతుంది. ఆత్మ నక్షత్రం వలె ఉంటుంది. కనుక తప్పకుండా ఆత్మలైనటువంటి మీ తండ్రి కూడా మీలాగానే ఉంటారు. కానీ వారు సుఖ సాగరులు, శాంతి సాగరులు, నిరాకారులు. వారసత్వాన్ని ఎలా ఇస్తారు? కావున తప్పకుండా బ్రహ్మ బ్రుకుటి మధ్యలోకి వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు ఆత్మ జ్ఞానాన్ని ధారణ చేసి దుర్గతి నుండి సద్గతిలోకి వెళ్తుంది. ఎవరు చేస్తే వారే పొందుతారు. తండ్రిని స్మృతి చేయకుంటే వారసత్వాన్ని కూడా పొందలేరు. ఎవరైనా తమ సమానంగా వారసత్వాన్ని పొందేందుకు అర్హులుగా తయారు చేయకపోతే వారు పైసాకు విలువ చేసే చిన్న పదవి పొందుతారు అని భావించడం జరుగుతుంది. శ్రేష్టాచారులు మరియు భ్రష్టాచారులు అని ఎవరిని అంటారో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. శ్రేష్టాచారులైన దేవతలు ఒకప్పుడు భారతదేశంలోనే ఉండి వెళ్ళిపోయారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అని గానం కూడా చేస్తారు. కానీ హెవెన్లీ గాడ్ ఫాదర్ ఎప్పుడు వచ్చి సృష్టిని స్వర్గంగా చేస్తారో వారికి తెలియదు. అది మీకు తెలుసు, కానీ పూర్తి పురుషార్థం చేయడం లేదు. అది కూడా డ్రామా అనుసారంగానే జరుగుతుంది. ఎవరి భాగ్యంలో ఎంత ఉంటే అంత పొందుతారు.
బాబాను ఎవరైనా మేము ఏ పదవి పొందుతాము అని అడిగితే, మీరు ఈ విధంగా నడుచుకుంటే, శరీరాన్ని వదిలేస్తే మీరు ఫలానా పదవిని పొందుతారు అని బాబా చెప్తారు. కానీ బాబాను అడిగే ధైర్యమును కూడా ఎవరు ఉంచరు. ఎవరైతే మంచి పురుషార్థం చేస్తారో వారు తాము అంధులకు చేతి కర్రగా ఎంతవరకు అవుతున్నారో అర్థం చేసుకోగలరు. ఈ పిల్లలు మంచి పదవిని పొందుతారు. ఈ పిల్లలు ఏ సేవ చేయడం లేదు కావున అక్కడ కూడా దాసదాసీలుగా అవుతారు అని బాబా అర్థం చేసుకుంటారు. ఇల్లు మొదలైనవి ఊడ్చేవారు, కృష్ణుడికి పాలన చేసేవారు, మహారాణిని అలంకరించే దాసదాసీలు కూడా ఉంటారు కదా. వారు పావన రాజులు, వీరు పతిత రాజులు. కావున పతిత రాజులు పావన రాజుల మందిరాలను నిర్మించి వారిని పూజిస్తారు. కానీ వారికి అక్కడ ఏమీ తెలియదు, అన్నీ మర్చిపోయి ఉంటారు. బిర్లా మందిరం ఎంత పెద్దదిగా ఉంది. లక్ష్మీనారాయణల మందిరాలను ఎన్నో నిర్మిస్తారు. కానీ అసలు ఈ లక్ష్మీనారాయణలు ఎవరో వారికి తెలియదు. మందిరాలు నిర్మించినందున ఎంత లాభం కలుగుతుందో తెలియదు. అల్పకాలిక సుఖం లభిస్తుంది. జగదంబ వద్దకు వెళ్తారు కానీ ఈ జగదంబయే లక్ష్మిగా అవుతుంది అని వారికి తెలియదు. ఈ సమయంలో మీరు జగదంబ ద్వారా విశ్వంలో ఉన్న వారి మనోకామనలను అన్నింటినీ పూర్తి చేస్తున్నారు. విశ్వరాజ్యాన్ని తీసుకుంటూ ఉన్నారు. జగదంబ మిమ్ములను చదివిస్తోంది. మళ్ళీ తానే లక్ష్మిగా అవుతుంది. ఆమెను ప్రతి సంవత్సరము వేడుకుంటారు. ఎంత తేడా ఉంది. లక్ష్మిని ప్రతి సంవత్సరము డబ్బును ఇవ్వమని వేడుకుంటూ ఉంటారు. మాకు కుమారుడు కావాలి, లేక రోగాల నుండి దూరం చేయమని లక్ష్మిని ఎప్పుడూ వేడుకోరు. లక్ష్మి నుండి కేవలం ధనాన్ని మాత్రమే కోరుకుంటారు. లక్ష్మీ పూజ అన్న పేరు కూడా ఉంది. జగదంబనైతే అనేక కోరికలు కోరుకుంటారు. ఆమె అందరి మనోకామనలను అన్నింటినీ పూర్తి చేస్తుంది. ఇప్పుడు మీకు స్వర్గరాజ్య అధికారం జగదంబ ద్వారా లభిస్తుంది. లక్ష్మి ద్వారా ప్రతి సంవత్సరం ఎంతో కొంత ధన ఫలం లభిస్తుంది. అందుకే ప్రతి సంవత్సరము పూజిస్తారు. ఆమె ధనమునిచ్చే దేవత అని భావిస్తారు. ఆ ధనంతో మళ్ళీ పాపాలు చేస్తూ ఉంటారు. ఆ ధనమును పొందేందుకు పాపాలు కూడా చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు అవినాశి జ్ఞాన రత్నాలు లభిస్తాయి. వీటి ద్వారా మీరు సంపన్నంగా అయిపోతారు. జగదంబ ద్వారా మీకు స్వర్గరాజ్య అధికారం లభిస్తుంది. అక్కడ పాపము అనేది ఉండదు. ఇవి ఎంతో అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కొందరు మంచి రీతిగా అర్థం చేసుకుంటారు, కొందరు ఏమాత్రం అర్థం చేసుకోరు. ఎందుకంటే వారి భాగ్యంలో లేనే లేదు. శ్రీమతమును అనుసరించకపోతే శ్రేష్ఠులుగా అవ్వరు. మళ్ళీ పదభ్రష్టులుగా అయిపోతారు. మొత్తం రాజధాని అంతా స్థాపించబడుతోంది. ఇది అర్థం చేసుకోవాలి. భగవంతుడైన తండ్రి దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. మళ్ళీ భారతదేశం స్వర్గంగా అయిపోతుంది. దీనిని కళ్యాణకారి యుగము అని అంటారు. ఇది ఎక్కువలో ఎక్కువ 100 సంవత్సరాల యుగం. మిగిలిన యుగాలన్నింటికీ 1250 సంవత్సరాలు ఉంటాయి ఒక్కొక్క యుగానికి. అజ్మీర్లో వైకుంఠం యొక్క మోడల్ ఉంది. స్వర్గం ఎలా ఉంటుందో అందులో చూపించారు. స్వర్గం తప్పక ఇక్కడనే ఉంటుంది కదా. కొద్దిగా విన్నా స్వర్గంలోకి వచ్చేస్తారు. కానీ చదవకపోతే అటవికుల వంటి వారే. ప్రజలు కూడా నెంబర్ వారీగా ఉంటారు కదా. కానీ అక్కడ పేదవారికి, షౌకార్లకి అందరికీ సుఖం ఉంటుంది. ఇక్కడైతే అంతా దుఃఖమే దుఃఖం. భారతదేశం సత్యుగంలో సుఖధామంగా ఉండేది, కలియుగంలో దుఃఖధామంగా ఉంది. ఈ ప్రపంచ చరిత్ర, భూగోళం పునరావృతం అవుతాయి. భగవంతుడు ఒక్కరే, అలాగే ప్రపంచం కూడా ఒక్కటే. క్రొత్త ప్రపంచంలో మొదట భారతదేశమే ఉంటుంది. ఇప్పుడు భారతదేశం పాతబడిపోయింది. అదే మళ్ళీ క్రొత్తగా తయారవ్వాలి. ఈ ప్రపంచ చరిత్ర, భూగోళం ఇదే విధంగా పునరావృతం అవుతూ ఉంటుంది. ఇంకెవ్వరికి ఈ విషయాల గురించి తెలియవు. అందరూ ఒకే విధంగా ఉండరు కదా. అక్కడ కూడా పదవులు ఉంటాయి. అక్కడ సిపాయిలు ఉండరు, ఎందుకంటే అక్కడ భయం ఉండదు. ఇక్కడైతే భయం ఉంది, అందుకే సిపాయిలు మొదలైన వారిని ఉంచుకుంటారు. భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసేస్తారు. కానీ సత్యుగంలో ఇలాంటి విభజన ఉండదు. లక్ష్మీనారాయణల రాజ్యం ఒక్కటే నడుస్తుంది. ఎలాంటి పాపము జరగదు. పిల్లలు నా మతమును అనుసరిస్తూ నా నుండి సదాసుఖ వారసత్వాన్ని తీసుకోండి అని తండ్రి అంటూ ఉన్నారు. సద్గతి మార్గాన్ని చూపించేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇది శివశక్తి సైన్యం. ఈ సైన్యం భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తుంది. వీరు తమ తనువు, మనస్సు, ధనములన్నింటినీ సేవలో వినియోగిస్తారు. ఆ బాపూజీ క్రైస్తవులను పారద్రోలాడు.
అది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. కానీ దానివల్ల సుఖమేమీ లభించలేదు. ఇంకా దుఃఖం ఎక్కువైంది. తినేందుకు అన్నమే లేదు. కానీ ఇది లభిస్తుంది, ఇది జరుగుతుంది అంటూ కోతలకొస్తూ ఉంటారు. లభించేది కేవలం తండ్రి నుండి మాత్రమే. మిగిలినవన్నీ అంతమైపోతాయి. కుటుంబ నియంత్రణ చేయండి అని అంటారు. దాని కొరకు ఎంతో కష్టపడుతూ ఉంటారు. దానివల్ల ఒరిగేదేమీ లేదు. ఇప్పుడు కాస్త యుద్ధం ప్రారంభమైంది అంటే కరువులు వచ్చేస్తాయి. పరస్పర కొట్లాట్లు, జగడాలు జరుగుతాయి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జీవించి ఉండే తండ్రికి బలిహారం అవ్వాలి అనగా తండ్రికి చెందిన వారిగా అయ్యి బాబా శ్రీమతంపైనే నడవాలి. మీ సమానంగా తయారు చేసే సేవ చేయాలి. సెకండ్ పాయింట్, అవినాశి జ్ఞాన రత్నాలను దానం చేసి జగదంబ సమానం సర్వుల మనోకామనలను పూర్తి చేసే వారిగా అవ్వాలి. వరదానం, సేవలలో సదా సహయోగి అయి సహజ యోగం యొక్క వరదానమును ప్రాప్తి చేసుకునే విశేషత సంపన్న భవ. బ్రాహ్మణ జీవితము విశేషతలతో సంపన్నమైన జీవితం. బ్రాహ్మణులు అవ్వడము అనగా సహజ యోగి భవ వరదానమును ప్రాప్తింప చేసుకోవడం. ఇది అన్నిటికంటే మొదటి జన్మ యొక్క వరదానం. ఈ వరదానంను సదా బుద్ధిలో గుర్తుంచుకోవడమే వరదానాన్ని జీవనంలోకి తీసుకురావడం. వరదానమును స్థిరముగా ఉంచుకునే విధి పద్ధతి వరదానాన్ని సర్వాత్మల పట్ల సేవలో ఉపయోగించడం. సేవలో సహయోగి అవ్వడమే సహజ యోగి అవ్వడం. మరి ఈ వరదానమును స్మృతిలో ఉంచుకొని విశేషత సంపన్నులవ్వండి. స్లోగన్, తమ మస్తక మణి ద్వారా స్వయం యొక్క స్వరూపమును మరియు శ్రేష్ఠ గమ్యాన్ని సాక్షాత్కారం చేయించడమే ఇతరులకు లైట్ హౌస్గా అవ్వడం. అవ్యక్త ఇషారా, ప్రతి ఖజానాను సఫలం చేసి సఫలతామూర్తులుగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఏ కార్యములైనా సఫలతను ప్రాప్తి చేసుకునే సాధనము సంఘటిత రూపంలో అందరి శుభ సంకల్పము, ఉమంగ్ ఉత్సాహం యొక్క సంకల్పం. ఇలాంటి సంకల్పాలు అసఫలతను తొలగిస్తాయి. కోటలోని ఒక్క ఇటుక కదిలినా కోట మొత్తం బలహీనమవుతుంది. అన్ని ఇటుకలు గట్టిగా స్థిరంగా ఉన్నప్పుడు కోట కదలలేదు. కనుక సంఘటనలో అందరూ శ్రేష్ఠ సంకల్పంతో ఉమంగ్ ఉత్సాహాలతో ఉండాలి. సహయోగిలు కావాలి. అప్పుడు ఆ కార్యం విజయవంతం అవుతుంది. ఒకవేళ ఏ కార్యంలో అయినా ఉత్సాహ ఉల్లాసాలు లేవు అంటే అలసట ఉంది. అలసిపోయారు అంటే ఏ కార్యము ఎప్పుడూ సఫలం కాదు. ఓం శాంతి.